అనుకుంటా ఇక్కడ ధర్నాల కూర్చోబెట్టిన దుర్మార్గులరా ప్రభుత్వ అధికారులరా మీ బతుకులంత బట్టిబడా కొంచెం మీకు ట్యాక్సులు కట్టేది మా హిందూ సమాజం అంతే. మీకు నల్ల బిల్లులు కట్టరు ఓడిసిటీలో గుర్తుపెట్టుకోండి దుర్మార్గులారా. నల్ల బిల్లు కట్టు కరెంట్ బిల్లు కట్టి కొట్టి సంతారు వాళ్ళు దమ్ లేదు. మా హిందూ సమాజం కట్టేటువంటి ట్యాక్సుల దయతో మా హిందూ సమాజం దయతో మీరు జీతాలు నెల నెల తీసుకొని ఇప్పుడు మా హిందూ దేవాలయాన్ని కూలగొడతారా? సిగ్గు శరం ఉందరా మీకు? ఇంకోటి బేషరత్తుగా ఇప్పుడైతే మా బజరంగ దళ కార్యకర్తల్ని మా బస్తీ వాసుని ఎవరైతే అరెస్ట్ తీసుకుపోయి చేసి ఎవరైతే బొల్లారం పోలీస్ స్టేషన్ పెట్టినరో వాళ్ళను తిరుమలలో పెట్టినరో వాళ్ళను వెంటనే బేషరత్తుగా విడుదల చేయండి. లేదంటే మేము బంజారా హిల్స్ ఏరియాకి బంధుకు పిలుపునిస్తాం బజరంగ దళ నుంచి. చూస్తారా? అంటే శాంతి భద్రతలు మంచిగా ఉండాలన్నటువంటి ఆశ ఇది మీకు లేదా? మీరు నిర్ణయించుకోండి. ఆమె అంటే గొడుగు పట్టుకొని గుడి కొల్లగొట్టిస్తాం తల్లిలో చర్చ్ కూడా అక్రమంగా చర్చ్ పట్టిండు గొర్రెబిడ్డ. ఓ చర్చ్ కూలగొట్టు దమ్ముంటే మీ అంటే మేము వస్తాం. నువ్వు చర్చ్ కూలగొట్టు, తర్వాత మా ఏమైనా రోడ్ల సైడ్ మా కూడా చూపిస్తాం, కూలగొట్టు చూద్దాం. చట్టం అంటే అందరికీ ఉండాలి చట్టం. మాకు పోలీసు వాళ్ళకు వైరం పెట్టి యుద్ధం చేయాలని చూస్తున్నారా మీరు? పోలీసు వాళ్ళు ఏం లేదు, కాల్చమంటే కాలుస్తారు, లాఠీ చేయమంటే లాఠీ చేస్తాం. అన్నిటికీ రెడీ ఉన్నాం సిద్ధం. अभी क्या अभी क्या हुआ अभी क्या हुआ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా రజాకారుల పాలన చూసినాం, పాకిస్తాన్ పాలన చూసినాం. వాడు కంప్లీట్ గా రజాకారుల పుట్టాడే అనుకున్నామని టీఆర్ఎస్ పార్టీని బంద పెట్టి భూమి లోపలి పాతినాం. నువ్వు రేవంత్ రెడ్డి అని పెట్టుకుంటున్నావు మా హిందూ అని చెప్పి నమ్మినాం. హిందువులు నీకు సీట్ ఇచ్చింది, సీఎం సీట్ ఇచ్చిండ్రు. ఏదో మార్పు వచ్చిందిలే, రజాకారుల ప్రభుత్వం పోయింది, అంత ఇంత కొంచెం హిందువులకు కొంచెం ఉంటాడు అనుకుంటే నువ్వు కూడా ఇట్లా గుడి కూలగొట్టించినావు, మొదలు పెట్టినావు. నీ ప్రభుత్వం అంతమవుతుంది, నువ్వు కట్టుకున్న సామ్రాజ్యం కూడా అంతమవుతుంది బిడ్డ. ఖబర్దార్ మా హిందువుల గుళ్ళను కూలగొట్టిసి అంటదంట నిన్న ఎంఆర్ఓ అంటదా ఎవరు బూతులు తిడుతుందంట. ఆడ మనిషి కాబట్టి ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా మిస్టర్ ఎంఆర్ఓ. నువ్వు గిన ఆడ మనిషి కాకుంటే, మా స్త్రీ గిన కాకుంటే, నువ్వు మొగోనివి గిన అయ్యుంటే ఇంక మాట్లాడద్దు. ఆడది కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాం. అదే మొగోడు అయితే చెప్పు తీసుకొని కొడుతుంటే ఆఫీస్లోకి వచ్చి ఇప్పుడు కూడా మొగోళ్ళు అయితే కొడతాం. ఆడవాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తాం మా స్త్రీలని. అందువల్ల ఇక్కడ కొంతమంది ఇక్కడ పోలీసు వాళ్ళను అది ఇది ఏసీపీ డౌన్ డీసీపీ డౌన్ అన్నట్టు. ఒక్క నిమిషం నేను చెప్తున్నా, పోలీసు వాళ్ళ డ్యూటీ ఓన్లీ లా అండ్ ఆర్డర్ వరకే ఉంటుంది. ఒక మాట చెప్తున్నా, వాళ్ళు నిన్నటి నుంచి మనకి ఎటువంటి డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళ డ్యూటీ దీని వరకే ఉంటుంది. వీళ్ళని వాడుకుంటుండేది రేవంత్ రెడ్డి అని ప్రభుత్వం. మీకు దమ్ము మిస్టర్ ఎంఆర్ఓ నీకు దమ్ముంటే రాసుకోండి. మీకు దమ్ముంటే అంటే గవర్నమెంట్ స్థలాలు మేము కాపాడుతాం, గుళ్ళు కట్టాంటే కదా, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇన్రా, నువ్వు కూడా దమ్ముంటే రోడ్ల మీద ఎన్నైతే చిల్లాలు ఉన్నాయో, ఎన్నైతే మసీదులు ఉన్నాయో, ఎన్నైతే దర్గాలు ఉన్నాయో వాటికి కూలగొట్టించి మా గుడి దగ్గర రారా. మీకు దమ్ముంటే ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే రోడ్ల మీద అంటదంట మీరు కాషాయం పూసేస్తే, చెట్టుకి కాషాయం పూసేస్తే మీ గుడి అయిపోతుందా అంటదంట. మరి కాషాయం పూసేసి చెట్టుకి ఇది ఆకుపచ్చ రంగు పూసేసి ఆకుపచ్చది ఒక చెట్టుకి కలర్ వేసేస్తాడు, పక్కన పంచర్ షాప్ పెడతాడు, తర్వాత బిల్డింగ్ కడతాడు. ఏం పీకిండ్రు భాగ్యనగరంలో మీరు? హిందువులు అడగలేకనా? మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇంకొకవేళ పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నారు, మీకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయేమో, ఇలా లాఠీ చార్జ్ చేయాలనుకున్నా, ఇంకా ఏమైనా మా హిందువుని మా కార్యక్రమం ఏమైనా చేయాలనుకుంటే వీఆర్ రెడీ. వీఆర్ ఎవరికి టైం పాస్ వద్దు. జై శ్రీరామ్. ఇంకోటి బంజారా హిల్స్కు పిలుపునిస్తాం. మీరు వెంటనే విగ్రహం ఏది ఈ గుడికి అనుమతి మీరే కట్టించాలి, విగ్రహాన్ని ఎక్కడ అక్కడ పెట్టాలి. లేదంటే హైదరాబాద్ సిటీ మొత్తం ఇదే బంజారా హిల్స్నే పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద మంది సొమ్మును మింగి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగగాళ్ళు రండగాళ్ళు అందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇదే ప్రాంతాన్ని మేము బంద్కు కూడా పిలుపునిస్తాం. జై శ్రీరామ్. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की।